హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీశానండి. వాళ్ళ పూల మొక్కలు, అరటి తోటలు, రకరకాల మొక్కలన్నీ ఉన్నాయండి. ఆ పల్లెటూరు అంటే ఇంకా ప్లేస్ ఉంటుంది కదండి. ఆ ప్లేస్లో ఈ మొక్కలన్నీ వేసుకున్నారండి. పెద్ద స్థలం ఉంది ఇంటి ముందు. ఆ పెద్ద స్థలంలో అరటి తోట, అరటి చెట్లు, తినే చెట్లు, అరటికాయలు, మళ్ళీ కూర అరటికాయలు, వెరైటీ వెరైటీ మొక్కలన్నీ వేశారు. అరటికాయలండి, అది తినేదంట. అందుకని మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. జామ చెట్లు వేసారండి. అవన్నీ అరటి తోటలు. అదేమో ఇదండి సపోటా చెట్టు. ఆ వెనకదేమో జామ తోట. ముగ్గులు కూడా భలే వేసిందండి మా అమ్మాయి. చాలా బాగుంది. మీకు చూపిద్దామని అన్ని మొక్కలు చూపిద్దామని చెప్పి తీస్తున్నాను వీడియో. చాలా అంటే చాలా బాగుంటుందండి మొక్కలతో. ఆ ప్రదేశం ఎట్లయినా వాతావరణం, పల్లెటూరు వాతావరణం అంటే వాతావరణమే కదండి. మళ్ళీ ఇంటి వెనకాల కూడా చెట్లు వేసారండి. ఇంటి ముందు ఇంటి వెనకాల కూడా అరటి తోటలు వేసారండి. తినేయి మనం బయట ఎందుకులే కొనుక్కొచ్చుకోవడం, పిల్లలతో అందరితో ఉంటాయి, హెల్తీ మంచిది అని చెప్పి మక్క కూడా వీడియో తీసింది. గొడ్ల సావిడండి. ఆ గొడ్ల సావిడ వెనకాల గేదెలు కాయలేక ఇక అక్కడ పూల మొక్కలు కూడా వేసారండి. అక్కడ కూడా చిన్న చిన్న గోంగూర మొక్కలు అవన్నీ వేసారు. మళ్ళీ ఇంటి వెనకాల కూడా వేసారండి. అక్కడ కూడా అరటి చెట్లు వేసారు. మళ్ళీ బొప్పాయి చెట్టు వేసారు. మళ్ళీ ఇంటికి కొంచెం సందు ఉంది. ఆ సందులో కూడా అండి, అది కూడా వదలుకోకుండా గట్టులా కట్టేసేసి తమలపాకుల చెట్లు కూడా వేసారండి. అది కూడా తమలపాకు చెట్టు చిన్న చిన్న మొక్కలన్నీ వేసారండి. నా వాయిస్ ఎలాగుందో ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.